హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు 888 లైఫ్ స్టోరీస్ అండి. ఇవాటి నుంచి నా లైఫ్ స్టోరీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇది నేను చేసే విధంలో వంకాయ పచ్చడి అండి. బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అన్నంకైనా బాగుంటుంది, చపాతీకైనా బాగుంటుందండి. ఇంకా స్టోరీస్లో ముందుకెళితే అది 2009లో నేను చదువు కంప్లీట్ చేసుకొని, చదువు అంటే 10th క్లాస్ కంప్లీట్ అయిందండి నాదంతే. అప్పట్లో మా ఊరు నుంచి కాలేజీకి వెళ్ళాలంటే 25 కిలోమీటర్స్ అట్లా వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఆడపిల్లలు ఎవరు వెళ్ళేవాళ్ళు కాదనమాట. 10th వరకు కంప్లీట్ చేయాలంటే కూడా 3 కిలోమీటర్లు వెళ్ళాలా. అందరూ 3 కిలోమీటర్స్ వెళ్ళి 10th కంప్లీట్ చేసుకొని తర్వాత వ్యవసాయ పనులే చేసుకునేవాళ్ళు. మాది ఒక చిన్న పల్లెటూరు. వ్యవసాయ పనులన్నీ నాకు కూడా వచ్చండి. మా అమ్మ నాయన వ్యవసాయమే చేసేవాళ్ళు. వాళ్ళకి హెల్ప్ చేసే దీంట్లో మేము కూడా నేర్చుకున్నాం పనులన్నీ. తర్వాత 2009లో మా బంధువులు ఒకరు పెళ్ళికి చెప్పినారు. మా అమ్మ మా నాయనకి పని ఉండడం వల్ల మా అత్త మేనత్ వరుస వచ్చే ఆమెతో నన్ను పెళ్ళికి పంపించినారు. అక్కడ పెళ్ళిలో మా ఆయన వాళ్ళ చిన్న తాత పెళ్ళికి వచ్చినారు. అక్కడ నన్ను చూసి ఎవరు ఈ అమ్మాయి అని మా అత్తని అడిగినారంట. అక్కడ మా అత్త చెప్పింది, మీ ఊరు నుంచి మా ఊరికి ఇచ్చినారు కదా, మా వదిన ఆమె కూతురు అని చెప్పింది. అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, తాత వాళ్ళ ఊరు ఒకటే అన్నమాట. సేమ్ ఊర్లో మా పెద్దమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు, ఈ తాత వాళ్ళు అందరూ ఒకే ఊర్లో ఉంటారు. తర్వాత ఆ తాత ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యకి చెప్పినారు, పలానా అమ్మాయిని చూసినాను, బాగుంది, ఒకసారి అడిగింటే బాగున్ను, ఇచ్చింటారేమో అని మాట్లాడుకున్నారంట. తర్వాత వాళ్ళు మా పెద్దమ్మని మీ చెల్లెలు వాళ్ళ కూతురు ఊరు